హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? సరే, చాలా రోజులకైతే వీడియోస్ చేస్తున్నాను. ఈ రోజు అయితే మేము బయటకు వెళ్తున్నామండి. ఎక్కడికి వెళ్తున్నామంటే అక్కడ క్రికెట్ స్టేడియంలో అయితే మ్యాచ్ అయితే అవుతుంది. సీరియల్ హీరోస్, సినిమా హీరోస్ సంథింగ్ ఎవరో మ్యాచ్ అయితే అవుతుంది. సో మా బావ అయితే అక్కడ తీసుకెళ్తున్నారు. ఇప్పుడైతే మా బావ ఏం చేస్తున్నారో చూపిస్తాను చూడండి. అక్కడికి వెళ్ళిన వెంటనే స్నాక్స్ అడుగుతారంట పిల్లలు. ఇంట్లోనే స్నాక్స్ తయారు చేస్తున్నాడు మా చిన్ను. చూడండి ఎక్కడి నుంచి ఉన్నదో. ఏం చేస్తున్నా బావా? స్నాక్స్ అయితే రెడీ చేసి కవర్లో పెడతాడంట, ప్యాక్ చేస్తాడంట అక్కడ తినడానికి. స్నాక్స్ రెడీ అయ్యాక ప్యాక్ చేసుకొని మేమైతే మ్యాచ్కి అయితే వెళ్ళిపోతున్నామండి. అక్కడ మ్యాచ్ ఎలా అవుతుందో మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్. అక్కడ మా బావ ఇవికి ఫ్రై చేస్తుంటే సగం తినేసారండి మా పిల్లలు. ఎక్కడని మా పిల్లలతో పాటు మేము కూడా తినేసాము. మా బావ మళ్ళీ స్టవ్ వెలిగించేసి మళ్ళీ అయితే కురుకురు ఫ్రై చేస్తున్నారు. ఇవి యాక్చువల్గా మొన్న ఊరు వెళ్ళాను, అప్పుడైతే మా నాన్న కొన్నారంట నర్సన్పేటలో వీళ్ళ కోసం. ఇక్కడ కొంటున్నాం కానీ డిమార్ట్లోనే ఇంతలా రావట్లేదు మంచిగా. సో అలా అనేసి మా నాన్న చెప్తే కొన్నారు, అక్కడి నుంచి తెచ్చాము. ఈరోజు బయటకు వెళ్తున్నాం కదా అనేసి ఇవైతే ఫ్రై చేసాము. ఆల్రెడీ సగం తినేసాము. మా బావ అయితే మళ్ళీ ఫ్రై చేస్తున్నారు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. రెడీ కూడా అవ్వలేదు నువ్వు. నీకు ఎక్కడ తీసుకెళ్ళము. స్పెట్స్ ఎందుకు నీకు? బాగున్నాయి ఏంటి? ఎవరిచ్చారు నీకు స్పెట్స్? ఎక్కడికి వెళ్తున్నావు? సరే, ఎవరిచ్చారు నీకు స్పెట్స్? మోక్ష ఇచ్చిందా? ఎక్కడికి వెళ్తున్నావు? బీచ్కి వెళ్తున్నావా? బీచ్కి కాదు, క్రికెట్ మ్యాచ్కి. వాళ్ళ డాడీ స్పెట్స్ పెట్టుకుంది చూడండి ఎంత స్పెట్స్ ఇచ్చారు వాళ్ళ డాడీ. పెట్టుకోరా. వీళ్ళకి స్పెట్స్ అంటే ఇష్టం. స్పెట్స్ కొంటే 2 డేస్లో ఇరిచేస్తారు, అందుకే కొనట్లేదు. వాళ్ళ డాడీ స్పెట్స్ అయితే పెట్టుకున్నారు. నైస్, చాలా బాగుంది. స్టేడియంకి అయితే వచ్చేసామండి క్రికెట్ చూడడానికి. స్టేడియంకి వచ్చామో లేదో మా పిల్లలు అయితే స్టార్ట్ చేశారండి. మేము తీసుకొచ్చిన స్నాక్స్ అయితే తినడం స్టార్ట్ చేశారు. తినడము తాగడము. మేము క్రికెట్ చూడడానికి వెళ్ళామో తెలియదు, అక్కడ తినడానికి వెళ్ళామో తెలియదు. బట్ ఎన్ని స్నాక్స్ తీసుకెళ్ళామంటే కురుకురీలు అయితే మా బాబు ఫ్రై చేశారు కదా, అవి అయితే కవర్లో వేసేసి తీసుకెళ్ళాము. అలాగే ఇంటి నుంచి తెచ్చిన జంతికలు చుప్పులు కూడా ఉంటే అవన్నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి అయితే వెళ్ళామండి స్టేడియంకి అయితే. ఇక్కడైతే చూస్తున్నారు కదా, స్టేడియంలో మ్యాచ్ ఎవరు ఆడుతున్నారంటే సినిమా హీరోయిన్లు, సీరియల్ హీరోయిన్లు అయితే మ్యాచ్ ఆడడానికి అయితే వచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా, శ్రీకాంత్ గారు అయితే వచ్చారు. హీరోలు అందరూ మ్యాచ్ ఆడడానికి అయితే వచ్చారు. ఫస్ట్ అయితే శ్రీకాంత్ గారు అయితే ఎంట్రీ ఇచ్చారండి స్టేడియంలో. అయితే అందరూ చాలా చాలా విజల్స్, అబ్బబ్బా చాలామంది అయితే కచ్చీపులు ఇసిరేస్తున్నారు, అలాగే క్యాప్స్ ఇసిరేస్తున్నారు. అబ్బా ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారండి శ్రీకాంత్ గారికి అయితే. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, బాల్ ఆడుతున్నారు క్రికెట్ అయితే. వాళ్ళైతే ఆది గారు నిఖిల్ గారు అయితే ఆడుతున్నారండి. బాల్ అయితే ఆది గారు వేస్తున్నారు, బ్యాటింగ్ అయితే నిఖిల్ గారు చేస్తున్నారు. అంటే జస్ట్ సరదాగా ఆడుకుంటున్నారు. ఇక్కడ మ్యాచ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ ఆడుకుంటున్నారు అంతే. కానీ ఆది గారికి నిఖిల్ గారికి అడిగితే ఇంకా చాలా ఫ్యాన్స్ ఉన్నారండి. నిఖిల్ గారికి ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. విజిల్స్ అయితే మామూలుగా రాలేదు నిఖిల్ గారు వచ్చినప్పుడు అయితే. మ్యాచ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, జస్ట్ వీళ్ళు సరదాగా అయితే ఆడుకుంటున్నారు ఇక్కడ. సో ఇక్కడైతే ఇంకా సేపట్లో స్టార్ట్ అయిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రేయర్ అయితే జరుగుతుంది. జనగణమన అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ప్రేయర్ వేయని వెంటనే మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ అయితే ప్రేయర్ చేయాలి కదా, సో అలా అనేసి ప్రేయర్ అయితే అందరూ చేస్తున్నారండి. అందరూ కూడా నించొని అయితే ప్రేయర్ చేస్తున్నారు. అందరూ ప్రేయర్ చేశాక మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. చూడండి, స్టేడియంలో అయితే లైటింగ్స్ కూడా వేసేసారు. నేను క్రికెట్ స్టేడియంకి వెళ్ళి ఇది రెండోసారి అండి మ్యాచ్ చూడడం. ఫస్ట్ టైం అయితే అమ్మాయిలు ఆడారు కదా, అప్పుడైతే వెళ్ళాను. అప్పుడైతే మా బావ అడిగినప్పుడైతే క్రికెట్ నాకు ఇంట్రెస్ట్ లేదు, వద్దు అని చెప్పాను. బట్ క్రికెట్ స్టేడియంకి వెళ్ళి చూస్తే మాత్రం అబ్బా, ఆ రోజు అయితే మేము మార్నింగ్ వెళ్ళాము, ఈవినింగ్ అయిపోయిందండి వచ్చినప్పుడు. అప్పటి నుంచి నాకు కూడా మ్యాచ్ మీద అయితే చాలా ఇంట్రెస్ట్ వచ్చేసిందండి. మా బావ ఎప్పుడు తీసుకెళ్తానన్నా సరే వద్దు అని చెప్పకుండా అయితే మ్యాచ్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఇప్పుడు కూడా మా బావ చెప్పిన వెంటనే స్టార్ట్ అయిపోయామండి. అంత బాగా నచ్చింది. మీకు కూడా మ్యాచ్ అంటే ఇష్టమా? ఓకే, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.